నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని పాతూరు వీధిలో మంగళవారం సాయంత్రం 7:30 సమయంలో దంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి దాడి చేశారు. ఈ దాడిలో అట్ల మౌలాలి రెడ్డి కుమారుడైన అట్ల భాస్కర్ రెడ్డి, ఆయన భార్య అట్ల శ్రీదేవులపై గుర్తు తెలియని దుండగులు కళ్లల్లో కారం పొడి చల్లి కత్తులతో దాడి చేసి నరకటంతో భాస్కర్ రెడ్డి భార్య శ్రీదేవి 55 సంవత్సరాలు మృతి చెందగా భర్త భాస్కర్ రెడ్డి తీవ్ర గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రుల్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం మెరుగైన చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీదేవి మృతదేహాన్ని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సందర్శించి అనంతరం ఆమె మాట్లాడుతూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఆళ్లగడ్డ డీఎస్పీ మృతదేహాన్ని పరిశీలించి హత్యకు పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే అరెస్ట్ చేసి వారికి తగిన శిక్ష విధిస్తామని నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, ఆళ్లగడ్డ డీఎస్పీ షేక్ షర్ఫుద్దీన్ తెలిపారు. వారి వెంట ఆళ్లగడ్డ సీఐలు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది ఉన్నారు. అమ్మాయి నాకు ఫోన్ అమ్మాయి కూడా అన్ని చెప్తుంది, మీరు ఎట్లున్నట్లా చేయండి. మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. ఒకరు చూసి ఒకరు నేర్చుకుంటారు. ఈజీ అనుకుంటే అందరూ స్టార్ట్ చేస్తారు. అర్థమైంది. నాకు ఫోన్లు వస్తున్నాయి, ఏంటి గొడవ అని సార్ ఆఫీస్ ఏం చెప్పాలా నేను. మీరు కూర్చున్నప్పుడు మాకు తెలుసు, మీరు వెళ్ళిపోయిన వెంటనే మాకు ఫోన్ స్టార్ట్ అయ్యింది. ఏం జరుగుతుంది ఆళ్లగడ్డలో అండ్ ఒకటి పార్టీలు ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోండి. సార్ ఆఫీస్ నుంచి కూడా ఇటువంటి ఎంకరేజ్ చేయరు. దయచేసి మీరు ఇమీడియట్ గా చేయండి. అది ఏదో అప్డేట్ చేస్తున్నాను. 6:30 ఆ టైంకి అట్లా శ్రీదేవి, ఆమె హస్బెండ్ భాస్కర్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా నంద్యాల హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేసుకొని రిటర్న్ ఇంటికి వస్తారనమాట. ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కారు దింపేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈమె భర్తతో పాటు జస్ట్ కాంపౌండ్లో ఒక అడుగు పెట్టిన కొద్దిసేపట్లోనే అప్పటికే అక్కడ ఉన్న వీళ్ళ తమ్ముడు గోపాల్ రెడ్డి, అతని వైఫ్ గిరీష, మిగతా ఇంకొంతమంది ఒక 3 వ్యక్తులు గుర్తు తెలియని వాళ్ళు రాళ్లతో అటాక్ చేసి చంపడం జరిగిందనేది తెలుస్తుంది. ఆమెకి తలపైన ఇంజరీ ఉంది, చెవి మీద కూడా కట్ ఇంజరీ ఉంది. అతనికి భాస్కర్ రెడ్డికి 2 ఈ కాళ్ల మీద దెబ్బలు తగిలాయి, ఫ్రాక్చర్ అయినట్టుగా చెప్తా ఉన్నాయి డాక్టర్లు. ఇందులో కోసం గాలిస్తున్నాం. బయట వాళ్ళు ఎవరు ఏంటనేది టీమ్స్ ఫార్మ్ చేస్తాం, వాళ్ళ కోసం ప్రయత్నం జరుగుతాం. ఇది కేవలం విషయం ఏంటంటే వీళ్ళకి గత 16 సంవత్సరాల నుంచి ప్రాపర్టీస్ కోసం అన్నదమ్ముల మధ్యన గొడవలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళ 5 అన్నదమ్ములు మొత్తం భాస్కర్ రెడ్డి వాళ్ళు, ఇతను పెద్ద, సో ఇతనికి చిన్న అతని గోపాల్ రెడ్డికి వీళ్ళిద్దరి మధ్యన ఈ ఆస్తి పంపకాల గురించి కుదరలేదు. ఈ గోపాల్ రెడ్డి వచ్చేసి 20 ఎకరాలు ఇమ్మంటున్నాడు. అది నేను సంపాదించుకున్న ఆస్తి, మా తండ్రి గారు ఇచ్చిన 9 ఎకరాలే, అది పంచుకోలేదు. అతను ఈ గోపాల్ రెడ్డి ఎంజాయ్ చేస్తున్నాడు అనేది వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ మధ్యన ఈ 20 ఎకరాల గురించి అడుగుతున్నాడని చెప్పి ఇప్పుడు ఏదైతే బాధితుడు ఉన్నాడో శ్రీదేవి భర్త చెప్తున్నాడు అనమాట. మా తమ్ముడు ప్రత్యక్షంగా తమ్ముడు భార్య కూడా ఉన్నారు నేరస్థలంలో. ఆస్తి గురించి మమ్మల్ని బతకనియట్లేదు. ఇంతకు ముందు కూడా అటాక్ చేశాడు 6 ఏళ్ల కింద 2016లో అట్లా. అది ఒకళ్ళ మీద 5 కేసులు, ఇంకొకళ్ళ మీద 6 కేసులు ఏమో ఉన్నాయి. ఇది విషయం అనమాట. ఎటువంటి సెక్షన్ ఇస్తారు వీళ్ళ మీద? మర్డర్ కేసు సార్. గతంలో ఇంతకుముందు భూమా అఖిలప్రియ ఇంటి దగ్గర దాడి జరిగింది, ఆల్రెడీ పికెటింగ్ ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ ఏవి సుబ్బారెడ్డి ఇంటి ముందర కూడా పికెటింగ్ పెట్టారు. మీరు పోలీసులు ఉండి కూడా ఇది జరగడం ఏం చెప్తారు సార్ దీని మీద? పోలీసులు అంటే ఇప్పుడు వాళ్ళు అన్నదమ్ములు, మరి అక్కడ ఇళ్ళన్నీ పక్కనే ఉన్నాయి. వాళ్ళ ఇళ్ళన్నీ కూడా పక్కనే ఉన్నాయి. అక్కడ వాళ్ళంతా మూవ్మెంట్ అంతా అక్కడే ఉంటున్నారు. మాకు రిపోర్ట్ ఇచ్చినప్పుడు పిలవడం, కౌన్సిలింగ్ చేయడం, వార్నింగ్ ఎప్పుడు లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు అన్ని భద్రతాపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. వ్యక్తిగతమైన వాళ్ళ మధ్యన ఉన్న కక్ష మూలంగా ఇది జరిగింది. అదర్వైజ్ మేము అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. టౌన్లో ఎలాంటి
సంఘటన జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేశాం పకడ్బందీగా. ఇది వ్యక్తిగతంగా ఉన్న ఇష్యూ కాబట్టి అంతవరకు ఎందుకంటే ఏవి సుబ్బారెడ్డి ఇంటి ముందర ఇంతకుముందు జరగబోతుందేమో అని చెప్పేసి డిపార్ట్మెంట్ అక్కడే వాళ్ళకి వేరే వాళ్ళకి ఉన్న దాని మూలంగా అక్కడ ఇష్యూ జరుగుతుందనే ఉద్దేశంతో కానీ ఇంటి పక్కనే జరగడం కొంచెం పోలీసులు కూడా చూస్తుంటే బాగుండదు, నిర్లక్ష్యం అని అనుకుంటున్నారు. ఏమంటారు? అంటే నిర్లక్ష్యం అనేది కాదు, అక్కడ వీళ్ళకి సంబంధించిన గొడవ అనేది లేదు కదా, యాంటిసిపేట్ చేయలేదు. అది ఈ మర్డర్ కేసులో ఏవి సుబ్బడి హస్తం ఉందని సమాచారం వచ్చింది సార్. దర్యాప్తులో అన్ని నిజాలు తెలుస్తాయి. ఎవరున్నా కానీ దాన్ని వాళ్ళని ఉపేక్షించాం, తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటాం. మంచిది.